హలో ఫ్రెండ్స్, ఇద్దరు గ్లోబల్ రౌడీలు కలిసి ఒక దేశం మీద దాడి చేసి మొత్తం ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టివేసిన ఈ యుద్ధంలో వాళ్ళిద్దరూ ఎంత అన్యాయంగా ఎంత అధర్మంగా ప్రవర్తించారో మనందరికీ తెలుసు. మనం కొన్ని ఉదాహరణలు కూడా చూసాం. బట్ నిజానికి మనకు అంత లోతుగా వాళ్ళు ఏం చేశారో అన్న విషయం తెలియదు. ఎందుకంటే ఒక 10 రోజుల క్రితం అమెరికాలో పనిచేసిన ఒక కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ యుద్ధం మొదలైన మొదటి రోజున వాళ్ళు స్కూల్ మీద చేసిన దాడికి సంబంధించి ఎలా జరిగింది అనే విషయాలు బయటపెట్టినప్పుడు నిజానికి ప్రపంచం అంతా విస్తుపోయింది. అది చూస్తే అమెరికా, ఇజ్రాయెల్ ఎంత దుర్మార్గ దేశాల్లో కూడా అర్థమవుతుంది. నిజానికి ఆ వీడియోలో ఆమె ఒక మాట అన్నది కూడా, టెర్రరిజం అనే డెఫినేషన్ ప్రకారం చూస్తే మనమే టెర్రరిస్టులం, మనమే విలన్లని కూడా. సో ఈ వీడియోని నేను తప్పకుండా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నిజానికి ఇది 3 నిమిషాల వీడియో, ఇంగ్లీష్లో ఉంది. విపరీతంగా వైరల్ అయింది, కానీ చాలామంది తెలుగు వాళ్ళకి ఇది చేరలేదు కాబట్టి వీడియోని వివరిస్తూ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ఇవి మాట్లాడే మాటలు చాలామందికి కొరుకుడు పడవు. కొరుకుడు పడని నిజాలు ముందుకు వచ్చినప్పుడు అందరూ అనే మాట ఒకటే తెలుసు కదా, ఫేక్ అని. ఇది ఫేక్ వీడియో కాదు. నేను 3 ఏఐలను అడిగాను, ఇది ఫేక్ వీడియో అయి ఉంటుందని. 3 కాదని చెప్పారు. మీరు కూడా జోసెఫిన్ గీల్బూ వైరల్ స్పీచ్ అని ఒకసారి టైప్ చేసి చూడండి, ఆ వీడియో వస్తుంది. అవసరమైతే మీరు కూడా ఏఐని అడగండి ఇది నిజమా కాదని. సో ఇక ఈ జోసెఫిన్ గీల్బూ చేసిన ప్రసంగంలోంచి ఈ 3 నిమిషాలు ఒకసారి విందాం మనం. మధ్యలో నేను దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుగులో ఇస్తాను. Israel, along with the United States, began attacking Iran. By 10:20, the staff at Minab School began evacuating the children. Strike 1, hit the school. The kids moved to the prayer room. Strike 2, hit the prayer room. 163 kids dead. Strike 3, hit nearby. చూశారు కదా, ఆమెకు మాట్లాడటం కూడా ఎంత కష్టంగా ఉందో. గొంతు పూడుకుపోతుంటే ఆమె మాట్లాడింది. పసిపిల్లల స్కూల్ మీద అంత దుర్మార్గంగా బాంబు వేయటాన్ని మనిషి అన్న వాళ్ళెవరూ జీర్ణించుకోలేదు. ఆమె కూడా జీర్ణించుకోలేకపోయింది. మొట్టమొదటి ఇజ్రాయెల్ అమెరికా అటాక్ ఈ స్కూల్ మీద జరిగింది. మొట్టమొదటి బాంబు స్కూల్ మీద పడగానే పిల్లలందరూ ప్రేయర్ రూమ్కి వెళ్ళారు. రెండో బాంబు ప్రేయర్ రూమ్ మీద పడింది. దాంతో దాదాపుగా పిల్లలందరూ చనిపోయారు. 3వ బాంబు అక్కడ ఇంకెవరైనా మిగిలి ఉంటే వాళ్ళని లేకుండా చేయటం కోసం చేశారు. ఇది ఆమె చెప్పిన మొదటి పారాగ్రాఫ్. నెక్స్ట్ చూద్దాం. Multiple sources, including intelligence reports, regional sources, and U.S. officials are required to confirm a target for the U.S. Navy and military operations to ensure accuracy and reduce errors. This is how it works. This is how it worked that day. సాధారణంగా అమెరికా ఏదైనా అటాక్ చేయాలంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ని, లోకల్ సోర్సెస్ని, దాంతో పాటుగా అమెరికన్ అఫీషియల్స్ అనుమతి, ఈ 3 ఉంటే తప్ప అటాక్ చేయదు. సో ఎక్కడ అటాక్ చేసినా ఇదే పనిచేస్తుంది. ఇక్కడ కూడా ఇదే చేసి ఉండాలి. ఎన్బీసీ న్యూస్ రిపోర్ట్ ప్రకారం యుఎస్ఎస్ స్పుయాన్స్ అనే ఒక డిస్ట్రాయర్ షిప్ నుంచి 2 కమాండర్ల ఆధ్వర్యంలో ఈ మిసైల్ వెళ్ళి 65 మంది పిల్లల్ని చంపేసింది. NBC News reports USS Sprunitz, a guided missile destroyer, shot the Tomahawk. Commander Leigh R. Tate, Executive Officer Jeffrey E. York, commanded USS Sprunitz, who shot a Tomahawk and killed 165 little girls. అక్కడితో కూడా ఆగలేదు. ఆ షిప్ మళ్ళీ ఆయుధాలు నింపుకుంటూనే ఉంది. అంటే ఒక పొరపాటు చేసిన తర్వాత కూడా రివ్యూ చేసుకునే ప్రయత్నం, ఆపే ప్రయత్నం చేయలేదు సరికదా. మార్చి 4, 10, 18 తేదీల్లో మరొక 3 సార్లు ఆయుధాలు నింపుకున్నారు. After this was done, the same destroyer conducted a replenishment at sea with USNS Henry Kaiser back ready to fire. March 4th, March 10th, and March 18th, they replenished their firearms. They replenished their weapons. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇంత జరిగిన ఒక ఎంక్వైరీ కూడా లేదు. స్కూల్ మీద ఎందుకు బాంబులు వేశారు అని అమెరికన్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం కూడా ఉందనుకోలేదు. ఈ దేశం ఇంకొక దేశం మీదకు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక స్కూల్ మీద బాంబు వేసి 168 మంది పిల్లల్ని చంపేసిన తర్వాత ఆ పని ఎందుకు చేయాల్సి వచ్చింది అనే ఒక వివరణ కూడా
ఆ దేశ ప్రజలకు ఇవ్వలేదు. No pause for review, no pause for investigation, no calls for this command to appear in front of Congress and report to the American people why we just bombed the school knowing it was a school. Silence, lies, excuses. అంతా నిశ్శబ్దం, అబద్ధాలు, ఉత్త సాకులు. సో ఆమె కౌంటర్ టెర్రరిజం ఆఫీసర్గా పనిచేశారని చెప్పాను కదా. టెర్రరిజం డెఫినిషన్ ప్రకారం చూస్తే మనం ఏదైతే చేశామో అది టెర్రరిజం. మనమే టెర్రరిస్టులము, మనమే విలన్లము. By our own definition of terrorism, and I can say this as a former counter-terrorist officer, we are the terrorists. We are the bad guys. అమెరికాలో కౌంటర్ టెర్రరిజంలో ఆఫీసర్గా పనిచేసిన ఒక వ్యక్తి చెప్తుంది, కౌంటర్ టెర్రరిజానికి చీఫ్గా ఉన్న వ్యక్తి యుద్ధం మొదలు కాగానే పదవికి రాజీనామా కూడా చేసిన విషయం మనందరం చూసాం. ఇప్పుడు చెప్పండి, ఇరాన్ మీద చేసిన యుద్ధం చాలా గొప్పదని ఇక్కడ పొగిడిన వాళ్ళందరికీ కూడా అమెరికా ప్రజల కంటే, అమెరికాలో ఉన్న కౌంటర్ టెర్రరిజం విభాగం కంటే, యుద్ధం మొదలయ్యే నాటికి దానికి ఉన్న చీఫ్ కంటే, దాంట్లో పనిచేసి వచ్చిన వాళ్ళకంటే కూడా ఎక్కువ తెలుసా. ఆ తర్వాత కూడా వాళ్ళు అనేక సివిలియన్ ప్రదేశాల మీద బాంబులు వేశారు. అయితే దీనికి సంబంధించి ఏమి ఎంక్వైరీ జరగలేదు అన్నారు, కానీ లోపల ఒక ఎంక్వైరీ జరిగింది. అది బయటకు రాలేదు, కానీ దానికి సంబంధించిన రిపోర్ట్ లీక్ అయింది. లీక్ అయిన దాని ప్రకారం వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఆ స్కూల్ ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు మిలిటరీ క్యాంప్ ఉండేది, మిలిటరీ క్యాంప్ అనుకుని బాంబు చేశామని. ఎప్పుడు మిలిటరీ క్యాంప్ ఉండింది? చాలా ఏళ్ల క్రితం. స్కూల్ ఎప్పుడు పెట్టారు? 2016లో. అంటే 10 సంవత్సరాల కింద జరిగిన మార్పుకు సంబంధించిన డేటా అమెరికా దగ్గర లేదనుకోవాలా? అంటే అమెరికా డేటా అంత దారుణంగా ఉందా? వాళ్ళు తెలిసే ఆ పని చేసి ఉంటారు. ఎందుకంటే ఇటు అమెరికాకు అటు ఇజ్రాయెల్కి కూడా తెలిసే ఆ పని చేసిన చరిత్ర ఉంది. అమెరికా ఈ పని ఇరాక్లో చేసింది. ఇరాక్లో అత్యంత పురాతనమైన లైబ్రరీ మీద బాంబులు వేసింది. అంటే మానవ నాగరికతకు సంబంధించి అత్యంత పురాతనమైన రుజువులు ఏవైతే ఉన్నాయో వాటిని నాశనం చేసేసింది. స్కూళ్ళ మీద బాంబులు వేసింది, హాస్పిటల్స్ మీద బాంబులు వేసింది, ఇళ్ల మీద బాంబులు వేసింది. అమెరికా ఇరాక్లో చేసిన దానికి 10 రెట్లు ఇజ్రాయెల్ పాలస్తీనా మీద చేసింది. మనం చూసాం కదా, ఎన్ని హాస్పిటల్స్ మీద, ఎన్ని స్కూళ్ళ మీద, ఎన్ని ఇళ్ల మీద బాంబులు వేసి ఎంత దారుణాలు చేసిందో. సో వీళ్ళిద్దరికీ కూడా తెలిసి కూడా సివిలియన్ల మీద బాంబు వేసిన చరిత్ర ఉంది, అలవాటు ఉంది, తెలిసే వేసి ఉంటారు అని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.